ఓం నమో భగవతే వాసుదేవాయ. శతానందుడు శ్రీరామలక్ష్మణులకు విశ్వామిత్రుని చరిత్ర చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి వారందరూ జనక మహారాజు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరునాడు ఉదయం జనక మహారాజు రామలక్ష్మణులను విశ్వామిత్రుడిని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. వారికి సగౌరవంగా స్వాగతం పలికిన తర్వాత జనక మహారాజు, ఏదైనా మహత్తర కార్యం లేనిదే మహాపురుషులైన విశ్వామిత్రుల వారు మా దగ్గరికి రారు. నేను మీకు ఏదైనా సేవ చేయవలసి ఉన్నదా అని విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రుడు జనక మహారాజుతోని, నీ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శివుని ధనుస్సును చూడాలని శ్రీరామలక్ష్మణులు అనుకుంటున్నారు. కావున నీ దగ్గర ఉన్న శివధనుస్సును వారికి చూపించమని జనక మహారాజుతోని విశ్వామిత్రుడు అన్నాడు. జనక మహారాజు ఆ ధనుస్సు యొక్క కథను వివరించడం ఆరంభించాడు. పూర్వము శివుడు తన మామయ్యన దక్షుడు తనకు యజ్ఞంలో ఆవిర్భాగం ఇవ్వనందున ఈ ధనుస్సు చేకొని ఆ దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. అంతేకాకుండా ఆ ధనుస్సు చేతబట్టి దేవతలందరినీ సంహరించాలని చూశాడు. తదుపరి దేవతలు శివుని శాంతింపచేసి యజ్ఞంలో మిగిలిన భాగమంతా శివునికే చెందుతుందని శివుణ్ణి శాంతించారు. ఆ తర్వాత శివుడు తాను చేపట్టిన ఆ ధనుస్సును దేవతలకు ఇచ్చివేశాడు. దేవతలు ఈ ధనుస్సును నా పూర్వీకుడైన నిమహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడైన దేవవ్రత మహారాజుకు ఇచ్చివేశారని ఆ శివధనుస్సు యొక్క వృత్తాంతాన్ని జనకుడు విశ్వామిత్రునికి రామలక్ష్మణులకు చెప్పాడు. శివధనుస్సు చరిత్రను చెప్పిన తర్వాత జనక మహారాజు మరలా తన కుమార్తె అయిన సీత గురించి చెప్పడం ఆరంభించాడు. పూర్వము నేను సంతానం కొరకై యజ్ఞశాలను బంగారు నాగలితోని దున్నుతుండగా నాకు నాగటిచాలలో ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టెలో ఒక అందాల బాలిక నాకు లభించింది. ఆమె నాకు నాగటిచాలలో దొరికినందువల్ల ఆమెకు సీత అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాను. సంస్కృతంలో నాగటిచాలకు పేరు సీత. సీత చాలా తొందరగానే పెరిగి పెద్దదైంది. ఆమె యుక్త వయస్సుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరో యువరాజ కుమారులు వచ్చారు. అప్పుడు నేను నా కూతురు సీత ఒక సామాన్యమైన స్త్రీ కాదని నేను గ్రహించి, ఒకవేళ నా సీతను ఎవరన్నా వివాహం చేసుకోవాలని కోరుకుంటే వారు శివధనుస్సును ఎక్కుపెట్టి దానికి నారిని సంధించాలని పరీక్ష పెట్టాను. నేను సీత యొక్క జన్మరహస్యాన్ని అలాగే నేను పెట్టిన షరతును అక్కడికి వచ్చిన రాకుమారులందరికీ విన్నవించాను. కానీ ఏ ఒక్క రాకుమారుడు కూడా ధనుసును చేత పట్టుకోవడం కాదు కదా, దాన్ని ఎత్తలేకపోయారు. ఇక ఆ ధనుస్సును వంచి నారి సంధించగలవాడు ఎవరున్నారు? వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానించబడినట్లుగా గ్రహించి వెంటనే నా మీదకు దండయాత్ర కొనసాగించారు. 1 సంవత్సర కాలం పాటు సుదీర్ఘమైన యుద్ధం కొనసాగింది. ఆ తదుపరి నా సేనాబలం క్షీణించగా నేను దేవతల్ని ప్రార్థించి దేవతల ద్వారా ఒక కొత్త సైన్యాన్ని సమకూర్చుకున్నాను. ఆ సేనను చూసి నా మీదకు యుద్ధానికి వచ్చిన రాకుమారులందరూ వెంటనే పారిపోయారు. రాముడు పరమశివుని ధనుస్సును చూడాలని ఎంతో ఆతృత పడుతున్నాడు కనుక దాన్ని రాముడు చూడడం కోసం నేను ఖచ్చితంగా ఇక్కడికి తెప్పిస్తాను. ఒకవేళ నిజంగా రాముడు ఆ ధనుస్సును వంచి దానికి నారిని సంధించగలిగితే నేను నా అందాల కుమార్తె అయిన సీతను రామునికి ఇచ్చి పరిణయం చేస్తానని విశ్వామిత్రునితోని రామలక్ష్మణులతోని జనక మహారాజు అన్నాడు. ఆ తదుపరి 500 మంది దృఢకాయలు బలిష్ఠులు ఒక పెద్ద పెట్టెలో పెట్టిన శివధనుస్సును మోసుకొని జనక మహారాజు యొక్క రాజసభకు తీసుకొని వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో అని రాజ్యానికి వచ్చిన రాజులు, ఆ యాగాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు, బ్రాహ్మణులు అంతా చూస్తూ ఉన్నారు. విశ్వామిత్రుడు రాముణ్ణి ఆ పెట్టెను తెరిచి ఆ ధనుస్సుకు నారి సంధించమని సలహా ఇచ్చాడు. రాముడు ఆ ధనుస్సు ఉన్న పేటిక దగ్గరకు రాగానే జనక మహారాజు, ఈ ధనుస్సును వంచడానికి ఇంతకుముందు ఎందరో దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు, నాగులు, గంధర్వులు వంటి ఎందరో గొప్ప గొప్ప బలాఢ్యులు వచ్చి దీన్ని సంధించడానికి ప్రయత్నించారు. కానీ వారందరూ ఈ ధనుస్సును వంచి నారిని బిగించలేక ఓటమి పాలైనారు. దేవదానవులు వంటి మహత్తర శక్తివంతులే చేయలేనప్పుడు ఒక సాధారణమైన మానవుడు దీన్ని చేయగలడా అంటూ శ్రీరాముడిని జనకుడు హెచ్చరించాడు. వెంటనే రాముడు తన ఎడమ చేతితోని ఆ పేటికలో ఉన్న ధనుస్సును తీసి అవలీలగా పైకెత్తాడు. ఆ తదుపరి దానిని వంచి దానికి నారిని బిగించాడు. శ్రీరాముడు ఆ నారిని వెనక్కి లాగి ఆకర్ణాంతం లాగగానే ఏనుగుపిల్ల చెరుకుగడ్డను విరిచినట్లుగా రాముని చేతిలో ఆ శివధనుస్సు విరిగిపోయింది. ఆ ధనుస్సు విరిగినప్పుడు పుట్టిన శబ్దానికి రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనక మహారాజు తప్ప మిగిలిన వారంతా భయంతోని నేలకొరిగారు. జనక మహారాజు ఎంతో ఆనందంతో సీతకు తగిన వరుడు దొరికాడని, వెంటనే సీతారాముల వివాహం నిశ్చయించబడిందని తన దూతలను అయోధ్య నగరానికి పంపి దశరథ మహారాజుతోని జరిగిన విషయాలని చెప్పి ఆయనను తీసుకురమ్మని ఆదేశించాడు. 3 రోజులు ప్రయాణించిన దూతలు అయోధ్య నగరానికి చేరుకొని శ్రీరాముడు శివధనుస్సును విరవడం, సీతను స్వయంవరంలో గెలుచుకోవడం మొత్తం అన్ని వివరాలు దశరథ మహారాజుకు చెప్పారు. దశరథ మహారాజు ఎంతో ఆనందంతో తన కుమారుడైన రాముడు చేసిన మహత్కార్యానికి ఆనందించాడు. వెంటనే సకుటుంబ సపరివార సమేతంగా అయోధ్య నగరం నుంచి మిథిలకు ప్రయాణమయ్యాడు. 4 రోజులు ప్రయాణించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు యొక్క నగరానికి చేరుకున్నాడు. దశరథ మహారాజు మిథిల నగరానికి చేరుకున్నాడని జనక మహారాజు ఆయనకు ఎదురేగి రాజోచితమైన సత్కార్యాలు ఎన్నో చేశాడు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన తర్వాత దశరథ మహారాజు తన కుమారులైన రామలక్ష్మణులను కలుసుకున్నాడు. సీతారాముల వివాహానికి తగిన ముహూర్తం నిర్ణయించమని, దానికి తగిన ప్రాథమిక కార్యక్రమాలన్నీ పూర్తి చేయమని జనక మహారాజుతోని దశరథ మహారాజు చెప్పాడు. వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రారంభించే ముందట జనక మహారాజుకు తన వంశచరిత్రను చెప్పమని దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని కోరాడు. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క కోరికను అనుసరించి జనక మహారాజుకు రఘువంశ చరిత్రను చెప్పడం ఆరంభించాడు.
శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవునికి సాక్షాత్తు మరీచి కుమారుడు. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపునికి అదితికి సూర్యుడైన వివస్వంతుడు జన్మించాడు. వివస్వంతుని కుమారుడు మనువు. ఆ మనువు యొక్క కుమారుడే ఇక్ష్వాకుడు. అతడే అయోధ్య నగరాన్ని మొట్టమొదటిగా పాలించిన రాజు. ఆ ఇక్ష్వాకునికి వికుక్షి, ఆ తదుపరి ఎన్నో తరాల పాటు సాగిన ఆ వంశంలో భరతుడు జన్మించాడు. భరతునికి బాహు అనే కుమారుడున్నాడు. అతన్ని అసితుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అసితుణ్ణి అతని శత్రువులైన తాళజంగులు, ఐహయులు, శశిబిందులు ఓడించారు. ఓడిపోయిన అసితుడు తన భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అసితుడు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించి కొంతకాలం తర్వాత మరణించాడు. అతడు మరణించే సమయానికి అతని భార్యలో ఒక ఆమె గర్భవతిగా ఉన్నది. అసితుని భార్యలో ఒక ఆమె గర్భవతిగా ఉన్నదని తలిచి అసితుని మిగతా భార్యలు ఆ బిడ్డను ఆమె గర్భంలో ఉండగానే చంపాలని పథకం వేశారు. వెంటనే అసితుని పత్నికి ఆమె సౌతులు విషాహారాన్ని తినిపించారు. ఆమె ఆ విషాహారాన్ని తిని కడుపులో ఎంతో దుర్భరమైన వేదనను పొందసాగింది. అప్పుడు అక్కడికి అనుకోకుండా చవన మహర్షి వచ్చారు. చవన మహర్షి ఆమె పడుతున్న వేదనను చూసి ఆమె గర్భంలోని శిశువుకు ఎలాంటి బాధ కానీ ఎటువంటి హాని కానీ జరగదని ఆమెకు హామీ ఇచ్చి తదుపరి ఆమెకు పుట్టబోయే కుమారుడు విషంతో పాటు జన్మిస్తాడని ఆమెకు వరమిచ్చాడు. తదుపరి కొంతకాలానికి ఆమె తన కుమారునికి జన్మనిచ్చింది. అతడు విషంతో పాటు జన్మించాడు కాబట్టి అతనికి సగరుడని పేరు పెట్టారు. అతడు అనంతర కాలంలో షట్చక్రవర్తుల్లో ఒక్కడైన సగర చక్రవర్తిగా పేరొందాడు. సగరుని కుమారుల ద్వారా సముద్రం యొక్క విస్తృతి సాగింది. ఆ తదుపరి సగరుని మనవడైన అంశుమంతునికి రాజ్యాధికారం చిక్కింది. అంశుమంతుని మనవడైన భగీరథుని ద్వారా గంగా నది భూమికి ప్రవహించింది. భగీరథుని మునిమనవడైన ప్రబుద్ధుడు అనేవాడు వశిష్ఠ మహర్షి శాపం కారణంగా రాక్షసుడై కల్మాషపాదునిగా పేరొందాడు. ఆ తదుపరి ఈ వంశంలో ఎందరో గొప్ప గొప్ప రాజులు జన్మించారు. వారిలో నాభాగుడు, అంబరీషుడు వంటి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నాడు. అలాగే రఘుమహారాజు యొక్క తండ్రి అయిన దిలీపుడు, రఘువు కుమారుడైన అజుడు, అజుని తదుపరి రాజైన ఈ దశరథ మహారాజు వరకు ఇక్ష్వాకు వంశ చరిత్రను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. ఇక్ష్వాకు వంశంలోని గొప్ప గొప్ప రాజుల చరిత్రలను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించిన తదుపరి జనకుని కుమార్తెలైన సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇవ్వవలసిందిగా లాంఛనప్రాయంగా అర్థించాడు. జనకుడు కూడా ఎంతో సంతోషించి తన కుమార్తెలను రామలక్ష్మణులకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జనకుడు తన వంశంలోని మొట్టమొదటి రాజైన నిమి మహారాజుకు మొదలుగా ఆ తదుపరి జన్మించిన మితి నుంచి తన తండ్రి అయిన హ్రాస్వరోముని వరకు తన వంశ చరిత్రను వివరించాడు. తన పేరు శీరధ్వజుడు అని, తన తమ్ముని పేరు కుశధ్వజుడు అని తన వంశ చరిత్రను అప్పటి వరకు వివరించిన జనక మహారాజు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దశరథ మహారాజుతోని శ్రీరామలక్ష్మణులకు ఉపనయన కార్యాన్ని చేయవలసిందని జనక మహారాజు అభ్యర్థించాడు. వెంటనే శ్రీరామలక్ష్మణులకు ఉపనయనం పూర్తి చేసి తర్వాత 3 రోజుల పాటు జరిగే అగ్నిష్టోమాన్ని అక్కడున్న మహర్షులు ప్రారంభించారు. తదుపరి జనక మహారాజు యొక్క బంధుత్వాన్ని శాశ్వతం చేయదలిసిన దశరథ మహారాజు జనక మహారాజు తమ్ముని కుమార్తెలైన మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇవ్వవలసిందిగా అర్థించాడు. తన కుమార్తెలు, తన తమ్ముని కుమార్తెలంతా ఒకటే రాజకుటుంబంలోని పరివారం అవుతారని తలిచిన జనక మహారాజు వెంటనే ఆ అభ్యర్థనను అంగీకరించాడు. ఉపనయన కార్యక్రమం జరిగినప్పుడు దశరథ మహారాజు తన 4 కుమారుల పేరిట ఒక్కొక్కరికి 1,00,000 గోవుల చొప్పున బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ తదుపరి వివాహానికి సుముహూర్తం నిర్ణయించబడింది. ఆ తదుపరి వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, కన్యాదాత కొరకు దశరథ మహారాజు అతని కుమారులు వేచి ఉన్నారు. నీవు ఆలస్యం చేయకుండా ఈ విధిని వెంటనే పూర్తి చేయమని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు. ఆ తదుపరి దశరథ మహారాజు యజ్ఞశాలలోకి నడిచాడు. అక్కడ వివాహ వేదిక సిద్ధమైంది. వివాహ వేదిక మీదకు తన 4 కుమారులను దశరథ మహారాజు తీసుకొని వచ్చాడు. జనక మహారాజు సీతను వివాహ వేదికకు తీసుకువచ్చి రాముని పక్క వంటి కూర్చుండబెట్టాడు. జనక మహారాజు రామునితోని, ఓ రాజకుమార, ఈమె నా కూతురు సీత. ఈమె సుగుణాల రాశియే కాకుండా ఎన్నో సద్గుణాలు ఈమెలో ఉన్నాయి. ఈమె నీ ఆజీవన సహచరిగా ఈమెను స్వీకరించు. ఈమె నీకు ఎల్లకాలాల నీ వెంట ఉంటూ నీ ధర్మ, అర్ధ, కామ, మోక్షాలైన చతుర్విధ ముక్తులలో నీ వెన్నంటి ఉంటుందని సీతను శ్రీరామునికి కన్యాదానం చేశాడు. ఆ తదుపరి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. కన్యాదానం పూర్తయిన తర్వాత జనకుడు సీత చేతిని శ్రీరాముని చేతిలో, ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతిలో, మాండవి చేతిని భరతుని చేతిలో, శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతితోని కలిపాడు. ఆ తదుపరి ఆ 4 జంటలు అగ్నికుండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం పూర్తి చేశారు. ఈ విధంగా వివాహం సంపన్నమైంది. సీతారాముల కళ్యాణం పూర్తయిన వెంటనే స్వర్గం నుంచి దేవతలు వారిపై పుష్పవాన కురిపించారు. వారు సాక్షాత్తు లక్ష్మీనారాయణ వల్లే కనిపించారు. సీతారాముల వివాహం చూడడానికి దేవతలు కూడా స్వర్గం నుంచి దిగి వచ్చారు. అప్సరసలు నాట్యం చేయగా గంధర్వులు గానం చేసి సీతారాముల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. సీతారాములు తిరిగి అయోధ్యకు ప్రయాణమయ్యేటప్పుడు పరశురాముడు వారిని ఎందుకు అడ్డగించాడు, శ్రీరాముడు పరశురాముని ఏ విధంగా పరాజితుని చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.